నమస్కారం కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు, భూములు, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తోంది. ప్రధాని మోదీ వెల్లడి. ఈరోజు నామినేషన్ సందర్భంగా కుటుంబ సమేతంగా వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేశినేని నాని. కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుంది వెల్లడించిన విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. నామినేషన్ విజయవంతం చేసిన జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేసిన పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీ అభ్యర్థి. 2023-24 10వ తరగతి ఫలితాలలో బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో విజయభేరి మోగించారు. డి మేఘన 585 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం సాధించిందని పాఠశాల కరస్పాండెంట్ ఎంపీ వెంకట్రావు తెలిపారు. ఎం హారిక 582 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలవగా 581 మార్కులు సాధించి పి హర్షిత, కె భావన, ఏ అక్షరాలు తృతీయ స్థానం సాధించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. 2023-24 10వ తరగతి ఫలితాలలో బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామంలోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు విద్యార్థిని జి అక్షర లక్ష్మి 600కు 578 మార్కులతో ప్రథమ స్థానం సాధించిందని పాఠశాల కరస్పాండెంట్ వేల్పూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ పాఠశాల 10వ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సరానికి గాను నేటి నుండి అడ్మిషన్స్ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా నక్క ఆనందబాబు నామినేషన్ వేశారు. వేమూరు ఎంఆర్ఓ ఆఫీసు నందు ఆర్ఓకి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నామినేషన్ కు వేమూరు నియోజకవర్గం అన్ని మండలాల నుంచి తెలుగుదేశం జనసేన కూటమి శ్రేణులు భారీగా తరలివచ్చారు. వేమూరు ఎన్టీఆర్ పురవేదిక నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ 4సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనపై ఇక్కడ ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కత్తెర సురేష్, వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, గొట్టిపాటి పూర్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఎన్డీఏ మిత్ర బృందానికి కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 4వసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేమూరు శాసనసభ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వారు కూడా మద్దతిస్తాం. గత 3 సార్లు నామ దాఖలు చేశాను, ఇది 4వసారి. ఒకదాన్ని ఒకటి మరి నా దగ్గర అధికారం లేదు, కానీ కార్యకర్త అండదండలు, నాయకుల యొక్క ఆశీస్సులు స్పష్టంగా పడ్డాయి. ఈ రోజు ఇవాళ ఒక నామినేషన్ దాఖలు చేస్తున్నానండి ఒకట చెప్తే ఇవాళ ఎంతమంది జనం వచ్చారో మరి నాకైతే వర్ణించడానికి మరి మాటలు సరిపోవట్లేదు. అంతమంది ఈరోజు అటెండ్ అయ్యి నాకు ఆశీస్సులు అందజేస్తున్నందుకు వారందరికి కూడా ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 21 రోజులు ఇక ఎన్నికలు ఉన్నాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో చవి చూడనటువంటి కష్టాలు చవి చూసాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిట్ట నిలువున పాతరేయబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇలా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకొని ఈ రోజున అనేక రకాలుగా కష్టపడతా ఉన్నారు. ఒక ముద్దాయి, ఒక నేరస్తుడు 12 కేసుల్లో సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొన్నట్టు ఒక నేరగాడు రాష్ట్రాన్ని ఏలుతూ
ఇవాళ తన మీద ఉన్నటువంటి ఆరోపణలు రుజువు చేసుకోకుండా కోర్టుల నుంచి తప్పించుకొని ఒక దొంగ తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా మసి అంటించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమి కాదు, తెలుగుదేశం పార్టీకి ఏం కాదు, జనసేన పార్టీకి ఏం కాదు. కానీ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. రాష్ట్రం ఏమైపోతా ఉంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది. వెనక్కి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక ఛాన్స్ అప్పచెప్తే ఇవాళ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోయాడో అర్థం కావట్లా. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు దండుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి సోయానా మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. మన రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం. ఇసుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని ఇవాళ వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోపిడీ చేసి ఇసుక బకాసడిలాగా మేస్తూ వేల కోట్ల రూపాయలు ఇసుక కుంభకోణంలో దోచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలు కానీ అందరినీ ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేసి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యపాన నిషేధం కాదు, ఇందాక చెప్పినట్టుగా మద్య వ్యాపారం చేస్తూ గంజాయికి కూడా ఇవాళ యువతను బానిసలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ యువతరం భవిష్యత్తు కావాలి, రాష్ట్రానికి భవిష్యత్తు కావాలి. రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక కష్టాల్లో ఉంది. అటువంటి పరిస్థితులు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నిర్మాణం 72% పూర్తి చేశాం. ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉండాల్సినటువంటి పోలవరం 72% పూర్తయినటువంటి పోలవరాన్ని నిట్ట నిలువున చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధాని మన ప్రాంతంలో నిర్మాణం జరుగుతూ ఉంది. రాష్ట్రానికి మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతంలో 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి అమరావతిని విధ్వంసం చేశాడు, 3 ముక్కలు చేశాడు. రాష్ట్ర ప్రజలు కానీ పిల్లల విద్యార్థులు ఈ రాష్ట్రానికి రాజధాని ఏదంటే లేదు అని చెప్పుకునే దుస్థితికి రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి దగులుబాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇలా డ్రామాలు నాటకాలు ఆడుతూ ఉన్నాడు. గత ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడి పెద్ద రక్తి కట్టించాడు. అదేవిధంగా వాళ్ళ బాబాయిని వాళ్ళ మనుషుల చేత చంపించి వాళ్ళని రక్షించి ఈ రోజున వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజున ఎన్నికల్లో మరి ఉపయుక్తంగా లబ్ధి పొందేటందుకు వాళ్ళ సొంత బాబాయ్ హత్యను కూడా వాడుకున్నటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇటీవల వారం రోజుల క్రితం కొత్త డ్రామాకి తెరదీశాడు. గులకరాయి డ్రామా విజయవాడలో ఈయన మీటింగ్ చెప్తుంటే ఎవడో రాయేశాడని చెప్పి అది కూడా తెలుగుదేశం పార్టీకి ఆ నెపం నెట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ డ్రామా రక్తి కట్టలేదు, ప్రజలందరూ తెలుసుకున్నారు. ఎందుకంటే కోడికత్తి డ్రామా చూశారు, వివేకానంద రెడ్డి హత్య డ్రామా చూశారు. వివేకానంద రెడ్డి హత్యని ఎవరు చేశారు, ఎవరు కాపాడుతున్నారు అనేది సొంత చెల్లెళ్ళు షర్మిల సునీతలే చెబుతా ఉన్నారు, కూస్తా ఉన్నారు రాష్ట్రం అంతా తిరుగుతా. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది ఈ ముఖ్యమంత్రి నిజస్వరూపం బట్టబయలైంది. రాష్ట్రానికి బతుకు లేదు, యువతరానికి భవిష్యత్తు లేదని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 21 రోజులు మా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఈ రోజు నామినేషన్కి ఏ విధంగా ఇచ్చేశారో ఇదే ఉత్సాహం ఉత్తేజాన్ని 20 రోజులు ఉంచి రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల వరకు వీళ్ళు చేసే దుశ్చర్యలన్నీ ఎదుర్కొని మరి ముందుకు పోయే దానిలో కొత్త కుర్చీలై పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ పేరు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని వ్యాఖ్యానించారు. ఆదివారం రాజస్థాన్లోని జాలూరులో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఇంతకు ముందు వాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశ సంపదలో మొదటి హక్కు ముస్లింలకే అని చెప్పారు. అంటే ఈ సంపద మొత్తాన్ని వారు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి, చొరబాటుదారులకు పంచేస్తారని అన్నారు. ఈ రోజు నామినేషన్ సందర్భంగా కుటుంబ సమేతంగా వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేశినేని నాని. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ ఎంపీగా 3వ నామినేషన్ వేస్తున్నాను, అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని కుటుంబ సమేతంగా అమ్మవారికి గుడికి రావడం జరిగిందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో అంత మంచి జరగాలని, విజయవాడకు మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా ఆవరిగడ్డలో టీడీపీ జనసేన బీజేపీతో కలిసి మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ అంగరంగ వైభవంగా జరిగింది. తరలి వచ్చి బుద్ధప్రసాద్ గారి నామినేషన్కి వాళ్ళు హాజరవడం జరిగింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు అందరూ కూడా ముక్తకంఠంతో ఈ విజయానికి అందరూ తోడ్పడాలని చెప్పని కోరుకోవడం బుద్ధప్రసాద్ గారు ఆయన కోరిక మేరకు అందరూ వేలాది మంది తరలి వచ్చి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అలాగే బాలశౌరి గారు కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ఈరోజు ఈ అభివృద్ధి ప్రదాత. నమస్కారం అండి. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టయితే వినపడతాను చూడండి. సైకో పోవాలి, సైకిల్ రావాలి, అలాగే ఎన్డీఏ కూటమి గెలవాలి,
తద్వారా ఏదైతే ఈ రాష్ట్రంలో సుస్థిర పాలన రావాలి, అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ అవనగడ్డ నియోజకవర్గంలో ఏదైతే ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి జనసేన పార్టీ బీజేపీ టీడీపీ జనసేన కూటమి బలపరిచిన పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయం కోసం ఆయన తనయుడు ఎలమంచిలి నవీన్ సోమవారం 47 డివిజన్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. డివిజన్లోని టేనర్పేట కొండ ప్రాంతంలో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమను ఎంతగానో ఆదరిస్తున్నారని, సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. తన తండ్రి విజయం ఖాయమని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు నాగోతి రామారావు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఇంకా పరిష్కరించవలసిన అనేక సమస్యలు డివిజన్లో ఉన్నాయని, మెట్లు, కాలువలు, టిడ్కో ఇల్లు వంటి అనేక సమస్యలు కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. సైకిల్, కమలం గుర్తుకే ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. మన అభ్యర్థి అయిన సుజనా చౌదరి గారు వాళ్ళ అబ్బాయితో కొండ ప్రాంతం అంతా సమస్యలు తెలుసుకోవడానికి తిరగటం జరిగింది. కొండ ప్రాంతం మరి ప్రజలంతా మాకు వాళ్ళు చెప్పుకునే బాధ ఒకటే, ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇస్తానని మోసం చేసి కరపత్రాల రూపంగా ఇచ్చారు. అవి ఒక బ్యాంకులో కానీ సేల్కి కానీ దేనికి పనికి రాకుండా మమ్మల్ని మోసం చేశారు. మీరు అధికారంలోకి రావగానే మాకు కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తారని చెప్పారు. రెండో సమస్య టిక్కో ఇల్లు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 10,000 ఇల్లులు జక్కంపూడి కాలనీలో కట్టించారో ఆ జక్కంపూడి 10,000 ఇల్లుల్ని చంద్రబాబు పేరు మీద ఉన్నాయని అవి ఆపేసి విజయవాడకి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలోని గంగినేని కానీ మరి మిగతా ప్లేసుల్లో బురదలో తీసుకెళ్ళి ఇచ్చారండి. మీరు అధికారంలో రావగానే మాకు అందుబాటులో ఉన్న టిక్కో ఇల్లుని మళ్ళీ జక్కంపూడి కాలనీలో ఏవైతే నిర్మించారో అవి మాకు అలాట్మెంట్ చేయాలని చెప్పారు. ఇంకా కొన్ని మెట్లు, కాలువలు, స్ట్రీట్ లైట్లు కొన్ని సమస్యలు చెప్పారు. ఇప్పుడు కోడ్ ఉంది కనుక మేము చేసే పరిస్థితి కాదు. రేపు సుజనా చౌదరి గారు, కేసీఆర్ చిన్ని గారు గెలిచి తెలుగుదేశం అధికారంలోకి రావంగానే కొండ ప్రాంతం ఉన్న సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో మంచినీటి కానీ, పైప్ లైన్లు కానీ, మెట్లు కానీ, డ్రైన్ కానీ అన్నీ చేస్తారని చెప్పేసి సుజనా చౌదరి గారు వాళ్ళ అబ్బాయి గారు ఈ కొండ ప్రాంత ప్రజలకి హామీ ఇవ్వటం జరిగింది. ప్రతి చోట కమలం సైకిల్కి బ్రహ్మరథం పడుతున్నారు, ఆర్తలు పడుతున్నారు. అందరూ వెళ్ళంగానే మీదే విజయం అని చెప్పి చిరునవ్వుతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, మీరు కూడా అందరూ అర్థం చేసుకోండి. మోసపూరిత ప్రభుత్వం గెలిపించాం ఒక్క ఛాన్స్ అని. కరెంటు బిల్లులు కానించి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో. ఈ రోజు మందు తాగేవాడు ఆ రోజు 70 రూపాయలు పెడితే హాయిగా వెళ్ళిపోయేవాడు. కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలే అనుకుంటున్నారని వెల్లడించారు. సోమవారం పశ్చిమ నగరంలోని 52, 53 డివిజన్లో విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకి ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో వైసీపీ వణికిపోతుందని, కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, డ్రైనేజీ పైపులు, నీటి పైపులు లీకే, మంచినీటితో మురుగునీరు కలిసిపోతుందని, కొండ ప్రాంతంలో మెట్లు సరిగ్గా లేవని, దాంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలే స్వయంగా చెప్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇల్లు నిర్మాణం చేసిందని, ప్రభుత్వం మారటం వలన లబ్దిదారులకు అందచేయలేకపోయారని, గెలిచిన వెంటనే వాటిని లబ్దిదారులకు అందజేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలే అనుకుంటున్నారని అన్నారు. ప్రచారానికి వస్తున్న సుజనా చౌదరికి డివిజన్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేక హారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవగాహన చేసుకోవడానికి మొదలు పెట్టాము. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆశలో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ప్రభుత్వం మార్చాలా అనే పని మీదే ఉన్నారు. ఇక్కడ కమలము సైకిల్ కమలం గుర్తుకే ఓటేస్తామని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఇక్కడ సమస్యలు చూస్తూ ఉంటే మంచినీరు సరిగ్గా లేవు. మంచినీరు, డ్రైనేజ్ వాటర్ రెండు మిక్స్ అయిపోతున్నాయి. అండర్ గ్రౌండ్ పైపులు అన్నీ దెబ్బతింటాం వలన అవి రోడ్లు ఇవన్నీ కూడా వేయాలి. తర్వాత టిడ్కో ఇళ్ళకి లోకల్ ప్రభుత్వంలో డబ్బు కట్టినాక వెంటనే ప్రభుత్వం మారటం వల్ల అరాచక పాలనలో వాళ్ళందరికీ అన్యాయం చేశారు. పెన్షన్లు కూడా చాలామంది తీసేశారు. వాటన్నిటినీ కూడా సరిచేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తుంది, ఢిల్లీలో వస్తుంది, రెండింటి కలిపి వీళ్ళ జీవన ప్రమాణాలన్నీ మార్చాలనే ఉద్దేశంతో మేము చెబుతున్నాం. ప్రజలు మాట్లాడుతూ చిరంజీవి ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు అని చెప్పేసి ఒక డైలాగ్. అది ప్రత్యర్థులు ఏదో డైలాగ్ కొట్టాలి కాబట్టి కొడుతుంటారు. అది వాళ్ళు ఆల్రెడీ
వణికిపోతా ఉన్నారు. అందరు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అరాచక పాలన పోవాలి, రామరాజ్యం రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14 సంవత్సరాలు చూశారు. లాస్ట్ టైం ఏంటంటే ఏదో గ్రహపాటో పొరపాటున అలా జరిగింది. ఇక ఈసారి అందరూ ప్రజలు వచ్చింది, ఒకసారి జ్ఞానోదయం కలిగింది అని అనుకుంటున్నారు. మేము అడగకముందే అది చెప్పేస్తున్నాం. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ విజయవంతం చేసిన జనసేన బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని అన్నారు. అనూహ్యమైన ప్రజాస్పందనకు ధన్యవాదాలు. ఓటింగ్ నాడు కూడా ఇదే విధమైన ప్రజాస్పందన ఉంటుంది. భారీ ర్యాలీ వలన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వారికి నా క్షమాపణలు అని తెలియజేశారు. నా విజయం ఖరారు అయింది. భారీ మెజారిటీతో విజయం సాధిస్తాను. గుంటూరు పార్లమెంటు ప్రజలకు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తాను. అవినీతికి తావులేని రాజకీయాలు నేను చేస్తానని పెమ్మసాని తెలియజేశారు. ప్రజలకి దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది. వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను. కొంతమంది ఇబ్బంది పడి ఉంటారు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల. నా ఉద్దేశం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు. కాకపోతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి వచ్చింది. ఏదన్నా ఎవరికన్నా జరిగితే ఆ విషయంలో నన్ను క్షమించండి. తర్వాత దీనికి ఇప్పుడు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ. ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్. ఆల్రెడీ ఒక భారీ మెజారిటీతో విక్టరీ అయిపోయింది అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి, గుంటూరు ప్రజలందరికీ కానీ నా కార్యకర్తలకు కానీ నా మీద చూపిన ఈ అభిమానానికి నేను అందరికీ వాళ్ళు ఒకటే హామీ ఇస్తా ఉన్నా. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వమ్ము చేయను. ఇప్పుడే కాదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అవినీతి లేకుండా, స్వార్థం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా గుంటూరు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా శక్తి మేరకు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వసంత పక్ష శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి వసంతోత్సవ వేడుక ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారికి స్వర్ణ సూర్యప్రభ వాహనంపై తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంటు కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహన్ కృష్ణ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు, గుంటూరు రూరల్ కు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ జగన్ పాలనలోని అరాచకాలను దేశం దృష్టికి తీసుకువచ్చేందుకు ఏకంగా ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద తన బొటన వేలును నరుక్కుని నిరసన తెలిపింది. కళ్ల ముందు సమాజం నాశనమైపోతుంటే ఒక ఆదర్శ మహిళగా చూస్తూ ఊరుకోలేకపోతున్నానని, అందుకే ఇలా చేస్తున్నట్లు లక్ష్మి తెలిపింది. సోమవారం ఉదయం 8 గంటలకి పొన్నూరు రోడ్లో చార్మినార్ హోటల్ ఎదురుగా గల గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుంచి మాయాప్రసాద్ సెంటర్, జిన్నా టవర్ సెంటర్ మీదుగా మున్సిపల్ కార్యాలయానికి గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మహమ్మద్ నజీర్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం అంతా జయహో జగన్, జయహో వెల్లంపల్లి నినాదాలతో మారుమ్రోగింది. ఈ క్రమంలో టీడీపీ నేత బోండా ఉమాపై వెల్లంపల్లి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఓట్లు అడిగే హక్కు బోండా ఉమాకు లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ నేడు నామినేషన్ వేశారు. ఈ మేరకు కార్యకర్తలతో కలిసి సత్యనారాయణపురం శివాజీ కెఫే నుంచి గాంధీనగర్ ఏలూరు రోడ్డు ముందుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి కార్పొరేషన్ కార్యాలయం నందు వెల్లంపల్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బోండా ఉమాపై వెల్లంపల్లి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నియోజకవర్గ ప్రజల్ని ఓటు అడిగే హక్కు బోండా ఉమాకు లేదని తెలిపారు. బోండా ఉమా విజయవాడ సెంట్రల్లో రౌడీజం, గుండాయిజం చేయడంతో పాటు పలు స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. అంతేకాకుండా కాల్మనీ, సెక్స్ రాకెట్ వంటి వాటిలో బోండా ఉమ్మ పాత్ర ఉందని విమర్శించారు. అతి ముఖ్యంగా సీఎం జగన్ పై దాడి చేయించారని మండిపడ్డారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో బోండా ఉమ్మకు ప్రజలే సరైన బుద్ది చెబుతారని వెల్లంపల్లి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ర్యాలీ బిగినైతే ఇప్పటి వరకు కూడా వేల మంది ప్రజానికం బయటకు వచ్చి నాకు ఆశీస్సులు అందించడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ బోండా ఉమా అని చెప్పని, అతని నామినేషన్ వేయడానికి కూడా మనుషులు లేని పరిస్థితి వాళ్ళకి. తన కొడుకు తప్ప మిగతా నాయకులు ఎవరు కూడా నామినేషన్కి వచ్చిన దాఖలా లేదు. ఆ నాయకుడు మాకు పోటీ అంట, ఆ నాయకుడు గెలుస్తాడని చెప్పని బేరాలు పలుకుతున్నాడు. నేను ఒక్కటే చెప్తున్నా, నామినేషన్ సందర్భంలో చెప్తున్నాను, అతన్ని ఓడించడం ఖాయం. బోండా ఉమా అనే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత లేని వ్యక్తి. సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతో మందిని ప్రజల్ని మోసం చేశాడు, రౌడీజం చేశాడు, గోండాయిజం చేశాడు, స్థలాలు కబ్జా చేశాడు, కాల్మనీ కేసుల్లో చేశాడు, సెక్స్ రాకెట్లు చేశాడు. ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా చెప్పాలంటే జగనన్న మీద దాడి చేయించాడు. ఆ వ్యక్తిని మేము వదలం. ఓటు ద్వారా మేము కసి తీర్చుకుంటాం. అతన్ని ఓటు ద్వారా ఓడించి జగనన్న మీద ఏదైతే హత్యా ప్రయత్నం చేశాడో దాన్ని తిప్పుకొడదామని చెప్పని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు, భూములు, బంగారాన్ని ముస్లింలకు పనిచేస్తోంది. ప్రధాని మోదీ వెల్లడి. ఈరోజు నామినేషన్ సందర్భంగా కుటుంబ సమేతంగా వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేశినేని నాని. కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుంది వెల్లడించిన విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. నామినేషన్ విజయవంతం చేసిన జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేసిన పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీ అభ్యర్థి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.